Vande Mataram friends, this is Neeru Thakur. Yes, first of all wishing you all a very happy Mother's Day. Mother's Day आप सबको ढेर सारी शुभकामनाएं, మాతృ దినోత్సవం శుభాకాంక్షలు. సో అందరూ ఈసారి మదర్స్ డే స్పెషల్ రోజు ఎనర్జెటిక్ గ్రూప్ లేడీస్ ఏం చేశారు, ఎలా వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ మనసులో ఉన్న మాట షేర్ చేసుకున్నారు. డెఫినెట్లీ చూడండి, లైక్ కొట్టండి. లేడీస్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మదర్స్ డే అనగానే ఒక తల్లి కూతురు అనుబంధం ఎలా ఉంది మీ అందరికీ తెలుసు. సో మా ఎనర్జెటిక్ గ్రూప్లో లేడీస్ ఎలా షేర్ చేశారు, డోంట్ మిస్ టు వాచ్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్. అండ్ ఇలాంటి ఇంకా వెరైటీ కాన్సెప్ట్స్ తోటి ముందుకు వస్తాను. సో డెఫినెట్లీ ఫాలో నీరు ఠాకూర్ ఎనర్జెటిక్ గ్రూప్ ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much. Don't miss to watch. Once again, wishing you all a very happy Mother's Day. మీకు మదర్స్ డే శుభాకాంక్షలు. ఇది గుత్తి వంకాయ కూర. ఈ వంకాయ కూరే కాదు, వంకాయతో ఏ కూర చేసినా నాకు చాలా ఇష్టం. అది ఎందుకంటే ఆ రుచి చూపించింది అమ్మ. అమ్మ ప్రేమ అమృతం లాంటిది. అది ముందు ఈ కూరలే కాదు ఏది మనకు దొరకదు. నాకు వంకాయ కూర ఇష్టం అని చెప్పి మా అమ్మ, నేను అన్నం సరిగ్గా తెలియదు అని అమ్మ మనసు కనిపించినాడల్లా వంకాయలు ఎక్కడ దొరకకపోయినా ఊరంతా వెతికి మరి తెలిసి ఉండి పద్మని గురించి వంకాయ కూర వండాను. తిను, ఎవరికి ఉంచక్కర్లేదు, వాళ్ళకి వేరే కూర చేశాను అని చెప్పేసి ఎంతో ఆప్యాయంగా వడ్డించి తనే తినిపించేది, ప్రేమ చూపించేది. అలాంటిది ప్రేమ మనకి ప్రపంచంలో ఎవరు మన కోట్లు పెట్టి పొందామన్నా కూడా దొరకదు. ఇది మా అమ్మ గుర్తుగా దాచుకున్న చీర. మా అమ్మ చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. మా అమ్మ చనిపోయే 3 రోజుల ముందు మా తమ్ముడు పెళ్లి జరిగింది. ఆ పెళ్ళికి నేను వస్తాను, ఈ చీర కట్టుకోవాలని ఇది ఎవరో మా అమ్మకి పిలిచి భోజనం పెట్టిన కొత్త చీర అనమాట. ఈ చీర ఈ చీర కాదు, ఏ చీర అయినా నా ఒంటి మీద అందరూ ఈ చీర కట్టుకోమన్నా లేదు. నా కూతురు కట్టుకుంటేనే నాకు ఆ చీరలో అందం కనిపిస్తుంది, నా కూతురు వస్తుంది, అది కట్టుకుంటుంది, నేను చూస్తాను అన్న ఆశతోనే ఎదురు చూసింది. ఆ పెళ్ళి అయిన 3వ రోజున మా అమ్మ చనిపోతే నేను వెళ్తే అందరూ అదే చెప్పారు, నీ గురించి మీ అమ్మ ఎంతో ఆశతో ఎదురు చూసింది కానీ నువ్వు వచ్చావు కాదని చెప్పి మా అమ్మ చివరి కోరిక చేర్చలేదు. ఆమె గుర్తుగా సంబంధించి 3 చీరలు దాచుకున్నాను. అందులో ఇదొకటి. చెప్పాలని అమ్మ గురించి చెప్పాలని ఎన్నో ఉంది. అమ్మ ప్రేమ కొనలేదు, మనకు అందం నేర్పించేది, అలంకారం చేసేది, అలంకారం గురించి చెప్పేది, ఆకలి గురించి తెలిసేది అమ్మ ప్రేమతోనే. అమ్మతోనే అన్నీ తెలుస్తాయి, అని అమ్మ మాత్రం మనతో ఉండదు. హాయ్ నీరు, హాయ్ ఫ్రెండ్స్. నాకు బాగా ఇష్టమైంది పప్పుచారు, గుమ్మడొడియాలు, మజ్జిగలో మిరపకాయలు. మా అమ్మ అయ్యే చేసేది నాకు ఇష్టమని. అయితే నాకు సమ్మర్ వచ్చిందంటే చాలు పప్పుచారు కాసి గుమ్మడొడియాలు వేయించి మజ్జిగలో మిరపకాయలు వేయించి పెట్టేది. లేకపోతే మాకు దేనికి లోటు లేకుండా బాగా చూసింది అమ్మ. అయితే ఒకటి మా అమ్మ నాకు అలాగే చూసింది, నేను కూడా అమ్మను అలాగే చూశాను. మా అమ్మకి కనకాంబరాలు అంటే బాగా ఇష్టం. నేను కనకాంబరాలు పెట్టాను అమ్మకి. ఎప్పుడు కనకాంబరాలే పెట్టుకునేది. అలాగా మా అమ్మ నన్ను కూడా ప్రేమగా అభిమానంగా చాలా బాగా చూసేది. బాగా ఇష్టమైందని ఏముంది, అన్నీ ఇష్టంగానే చేసి పెట్టారు వాళ్ళు. అలాగే పెరిగాము. నాకు మా అమ్మ ఒకటే చెప్పేది, నువ్వు ఎక్కడున్నా ధైర్యంగా బతికేస్తావమ్మా, ధైర్యంగానే ఉంటావు నువ్వు అని నాకు మా అమ్మ నాకు ధైర్యం ఇచ్చింది. ఆ ధైర్యంతో ఈరోజు నేను ధైర్యంగా ముందుకు వెళ్తున్నాను. ఎప్పుడు ఒకటే చెప్పేది మా అమ్మ కంఠంలో బొట్టు పెట్టుకో, నీకు కలకాలం ఉంటుందమ్మా అనేది. అలాగే ఈ రోజు వరకు కూడా నేను కంఠంలో బొట్టు పెట్టుకుంటాను. అలాగే బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టి కంఠంలో బొట్టు పెట్టుకుంటాను. అలాగా ఇంకా అమ్మ అంటే ఇంకా చెప్పడానికి మనం ఇంకా ఏమి. హాయ్ నీరు అండ్ ఎనర్జెటిక్ ఫ్రెండ్స్. ఈరోజు అమ్మ చీర కట్టుకుని అమ్మ గురించి చెప్పడం చాలా హ్యాపీగా ఉంది. అమ్మతో గడిపిన ప్రతి క్షణం మధుర క్షణాలుగానే చెప్పుకోవచ్చు. అసలు అమ్మని మించి దైవం ఉన్నది. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మ నాన్న దీవెనలే మనకు శ్రీరామ రక్ష. ఇంకా అమ్మకు నాకు ఇష్టమైన వంటకం అంటే పాయసం, ఈ గోంగూరతో పప్పు, పచ్చడి, కూర ఏవి చేసినా అమ్మకు నాకు చాలా ఇష్టం. అమ్మ బయటికి వెళ్ళినప్పుడు అసలు గోంగూర పట్టుకోకుండా ఇంటికి వచ్చేదే కాదు.
ఇంకా ఈ పాయసం గురించి చెప్పాలంటే నీకు డెలివరీ అప్పుడు నొప్పులు వచ్చినప్పుడు అమ్మ హాస్పిటల్కి తీసుకెళ్లే ముందు వేడివేడి పాయసం తినిపించి నడిపించుకుంటూ హాస్పిటల్కు తీసుకెళ్ళింది. అప్పుడు అమ్మ చెప్పింది, పాయసం తిని నువ్వు నడుచుకుంటూ వెళ్తే నువ్వు హ్యాపీగా డెలివరీ అవుతావని చెప్పింది. నిజంగా అలాగే జరిగింది. నాకు 2 డెలివరీలు చాలా ఈజీగా అవ్వడమే కాకుండా ఇప్పుడు పిల్లలతో హ్యాపీగా ఆనందంగా ఉన్నాను నేను. అంటే ఇదంతా అమ్మ నాన్న దీవెన వల్లనే, అమ్మ ప్రేమతోటే ఇదంతా జరిగిందని చెప్పుకోవచ్చు. ఇంకా అమ్మ గురించి ఒక పాట. అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అర్థం ఉన్నదా. ఇలా అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అవకాశం ఇచ్చిన నీరుకు ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ నీరు. गुड मॉर्निंग नीरू जी, ओम साई राम। आज ये मदर्स डे के लिए आपने मौका दिया है, उसके लिए थैंक यू। ये स्ट्रॉबेरी रोज़ मिल्क शेक है, ये मेरी मम्मी मेरे लिए बनाती थी। ये उनका और मेरा फेवरेट डिश है। तो ड्रिंक है, समर में पीते हैं ये ड्रिंक। और आज आपने ये मौका दिया है माँ के बारे में कहने के लिए, तो मैं माँ के बारे में कुछ बोलना चाहूँगी। वैसे तो माँ के बारे में जितना बोलो उतना कम है, लेकिन मैं आज एक इंसिडेंट शेयर करना चाहूँगी। मेरी माँ आज मेरे साथ नहीं है, मैं उनको बहुत याद करती हूँ हर पल। और बोलते हैं ना, पेड़ जितना भी बूढ़ा हो जाए लेकिन उसका छाया जो है, उसकी छाया हमेशा पड़ी रहती है। वैसे ही माँ बाप का साया हमेशा हमारे साथ रहता है। आज भी माँ मेरे साथ है। एक इंसिडेंट मैं शेयर करना चाहूँगी नीरू जी। जब मेरा फर्स्ट डिलीवरी केस हुआ था, 8 मंथ में मेरे को बहुत ज़्यादा प्रॉब्लम हुई थी। अंदर ही बेबी डेड हो गया था। वो टाइम पे मम्मी ने आके मुझे, आधी रात को मेरे को पेन्स हुए थे, मम्मी ने आके हमारे गुरुजी का प्रसाद खिलाया था मेरे को। वो प्रसाद खिलाने से मेरी डिलीवरी बहुत ही आसानी से हो गई थी। कोई तकलीफ नहीं हुई, बच्चा नहीं बचा, लेकिन डिलीवरी आसानी से हो गई। डॉक्टर्स ने बोला ये एक बहुत बड़ा मिरेकल है। आपकी मम्मी ने आपको क्या खिलाया? मैंने कहा हमारे गुरुजी का प्रसाद खिलाया। उससे मेरे को फटाफट लेबर पेन्स हुए और डिलीवरी हो गई। उसके बाद भगवान की दया से 2 डिलीवरीज मम्मी ने कराए। आज मैं 2 बच्चों की माँ हूँ। ये एक बहुत बड़ा मिरेकल है जो मेरे साथ हुआ था। थैंक यू सो मच नीरू जी। एक्चुअली बोलने के लिए बहुत कुछ है, लेकिन कम मौके में मैं इतना ही बोल पाई। थैंक यू సో మచ్। హాయ్ ఎస్టీ టాలెంట్ గ్రూప్ ఫ్రెండ్స్, హాయ్ మీరు అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. అమ్మలందరికీ, ప్రపంచంలో ఉన్న అమ్మలందరికీ నా హృదయపూర్వకంగా మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కారపూస, ఇవి కార్న్ఫ్లెక్స్, అవి అప్పుడు మనకి విడిగా దొరికేవి షాపులలో. పప్పు చెక్కలు అండ్ స్వీట్స్, మెయిన్ పనస్తొనలు. ఇది ఎందుకు ఇష్టం అంటే, నిజంగా ఈ పై తొక్క కంటే లోపల గింజకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేదాన్ని. అప్పుడు మా తాతయ్య, అంటే నేను గోల్డ్ స్మిత్, మా తాతయ్య కుంపట్లో బంగారాలు చేస్తున్నప్పుడు ఈ పైన ఇట్లా తొక్క తీసి ఇట్లా గింజ వస్తుంది కదా, ఈ గింజలు ఇలా తీసి కుంపట్లో వేసుకొని కాల్చుకుని తినేవాళ్ళం. చాలా టేస్టీగా ఉండేది. దాని గురించి ఇవి బాగా తెప్పించుకునేదాన్ని. మా తాతయ్య తెచ్చేవారు, మా మమ్మీ తెచ్చేది, మా డాడీ తెచ్చేవారు. బాగా ఇది ఇంట్రెస్ట్ నాకు. అండ్ బనానా, యా మీరు నువ్వు నేను బనానా బేబీస్. యా ఇది మీకు, ఇది నాకు. బనానా అంటే చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే చాలా సన్నగా ఉండేదాన్ని. అందరూ అరటిపండు పెట్టు కొంచెం బలంగా, కొంచెం లావు అవుతుంది, హెల్త్కి మంచిది, అన్ని ఫ్రూట్స్ కంటే బనానా హెల్త్కి చాలా మంచిది. మజ్జిగన్నంలో కలిపి పెట్టేది నాకు బాగా. మజ్జిగన్న నాకు మా అమ్మ తోడు, నా పిల్లలకి నేను తోడు అన్నట్టు అయిపోయింది. నిజంగా చాలా కష్టపడుతున్నాను. లేకపోతే కనుక నేను వచ్చిన 300లోనే సపోర్ట్గా ఉండి అమౌంట్ ఇచ్చి 100 రూపాయలు అని పెట్టి 200 ఇచ్చేదాన్ని. చాలా బాగున్నాయి ఆ రోజులు. అప్పుడు అందరికి చాలా విలువ ఉన్నాయి. ఇప్పుడు వేలకు కూడా విలువ ఉండట్లేదు. ఎవరు చేయలేరు, మనం అనుకుంటాం కానీ ఎవరు మన వాళ్ళు కాదు. ఫ్రెండ్స్ తప్ప, మెయిన్ ఫ్రెండ్స్, చుట్టాలు బంధాలు ఎవరు మన వాళ్ళు కాదు. ఇంకా చాలా ఎంతో చెప్పుకుంటున్నాను. ఇంత మంచి అవకాశాన్ని ఇస్తున్నాను మాకు. ఎప్పటికప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ దీంతో కూడా మనం వీడియో చేసాం, చూసావా? బిస్కెట్స్ అసలు అప్పటి నుంచి ఉన్నాయి, అందరూ తిన్నారు ఈ బిస్కెట్స్. అప్పటి నుంచి ఇప్పటిదాకా అందరూ ఈ బిస్కెట్స్ ఎవరు మర్చిపోలేరు. ఇంకా పాలేజీ బిస్కెట్స్ మీద సో హ్యాపీ. సో అందరికీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఈ బిస్కెట్స్.
అండ్ పార్లేజీ బిస్కెట్స్ కూడా నాకు చాలా ఇష్టం. అండ్ ఖజూరం డేట్స్ హెల్త్కి చాలా మంచిది, ఎనర్జీగా ఉండాలి. డేట్స్ కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టం. రోజుకి ఒక డేట్ తింటే చాలు, చాలా ఎనర్జీని ఇస్తుంది. అందరికీ పంచుతున్నాను, తినండి. మా బాబు అంటున్నాడు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. వందే మాత్రం నీరుజీ, మీరు మదర్స్ డే గురించి చెప్పమన్నారు కదా. తల్లిని గురించి చెప్పాలంటే అసలు ఎంత చెప్పినా తక్కువే నీరుజీ. మన గురించి మనం మాట్లాడాలంటే అసలు మనం ఎన్ని జన్మలు ఎత్తినా అది మన వల్ల కాదు. నేను ఏప్రిల్ 27వ తారీఖు పుట్టానంటే ఈరోజు నా బర్త్డే. ఇది మా తల్లి చీర, మా అమ్మ జ్ఞాపకార్థంగా నేను తక్కువ వాడుతూ ఉంటాను. ఈరోజు నా పుట్టినరోజుని ఇది కట్టుకున్నాను. తర్వాత గుడికి వెళ్ళేటప్పుడు మళ్ళీ కొత్త బట్టలు కట్టుకుంటాను. నా జ్ఞాపకార్థంగా ఒక బ్రాహ్మణ స్త్రీకి నేను పిలిచి ఆమెతో ఒక బియ్యం పోస్తాను. మా ఇంట్లో పనామ ఎవరన్నా ఉండే నేను మా పని మనిషికి కొత్త బట్టలు ఇస్తాను. ఈరోజు నాకు మా అమ్మ ఏప్రిల్లో పుట్టానని సగ్గు బియ్యం పెసరపప్పు పాయసం చేసి తినిపిస్తారు. ఎండాకాలం అనో ఏమో మరి అదే నాకు ఇష్టంగా మారిపోయింది. మా అమ్మ నాకు ఎప్పుడు ఇలాగే చేసి పెడుతుంది. ఈరోజు నేను మా అమ్మ గురించి చెప్పడం అంటే చాలా తక్కువ అయిపోతుంది. నన్ను చాలా బాగా చూసుకునేది, ఎంతో ప్రీతితో చూసుకునేది. ఈరోజు నీరుజీ జామున్ చూపిస్తున్నాను మీకు. వందే మాత్రం నీరుజీ, మీరు పెట్టిన మదర్స్ డే కాన్సెప్ట్ చాలా బాగుంది. నేను ఈ కాన్సెప్ట్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి అవకాశము మళ్ళీ 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 రాదు కదా. చాలా మంచి కాన్సెప్ట్ ఇచ్చారు మీరు. నాకు స్వీట్లు అంటే చాలా ఇష్టం అన్నీ కూడా. కాకపోతే అమ్మ చేసిన జామున్ అంటే ఇంకా చాలా ఇష్టము. అమ్మ చాలా కష్టపడి చేసేది. ఇది మామూలుగా ప్యాకెట్ తీసుకొచ్చి చేయటం అంటే చాలా ఈజీగా చేసేసుకుంటున్నాం ఇప్పుడు అందరము. అమ్మ కోవా తెచ్చి అదంతా మైదా కలిపి ఎన్నో చాలా కష్టపడి చేసేది అమ్మ. ఆ టేస్ట్ మాత్రం రాదు. అందులో అమ్మ ప్రేమ కూడా ఉంటుంది కాబట్టి అసలు రాదు. ఇప్పుడు అవన్నీ తెచ్చి మేము చేసినా కూడా ఆ టేస్ట్ అయితే రాదు. అది నేను కన్ఫర్మ్గా చెప్పగలుగుతాను. ఎందుకంటే అమ్మే, సృష్టికి మూలం అమ్మ లేనిదే ఏమీ లేదు. మనం ఈరోజు ఇలా మాట్లాడుతున్నాం అంటే ఇదంతా అమ్మ నుంచి వచ్చింది. ఏదైనా సరే చాలా మంచి కాన్సెప్ట్ ఇచ్చారు నీరుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎనర్జిటీ గ్రూపుకును నీరు గారికి హృదయపూర్వకంగా అభివందనములు. పులిహోర, కజ్జకాయలు, అరిసెలు చేసి పెట్టేది అమ్మ. అన్నంలో కలుపుకోవటానికి పప్పు, పచ్చళ్ళు కూడా ఓపిక లేకపోయినా ఓపిక లేదు అని అనకముందే మా అందరికి చక్కగా అన్నీ చేసి పెట్టేది. ఏది కావాలంటే అమ్మ చేసి పెట్టేది అన్నమాట. అమ్మ రుణము జన్మ జన్మలకు కూడా తీర్చుకోలేమన్నమాట. మాతృదేవో భవ, అమ్మతనము అనేది ఒక వరము. ఎవరి అమ్మ వారికి గొప్ప. అలాగే మా అమ్మ మాకు గొప్ప. అమ్మ అటువంటి అమ్మ గొప్పతనము గురించి మీరు అందరితోనూ పంచుకొనటానికి ఈ అవకాశమును ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. అమ్మ నేను ఎలా తయారైతే ఎంతో ఆనందపడేది అమ్మ. నేను అసలు మొదటి నుంచి కొంచెం కలర్ ఎక్కువ నేను. ఎందుకని అమ్మ నన్ను చూసి చాలా మురిసిపోయేది. నాకు ఏ చీర బాగుంటుంది అంటే అనుకుంటే ఆ చీరే కొనిపెట్టేది నాకును. ఎంత ఖరీదు కానీ నన్ను బాగా చూసుకునేది. మా చిన్నవాడిని అమ్మ దగ్గరే ఉంచాను. అమ్మే పెంచి పెద్ద చేసి 6 ఏళ్ళు వచ్చిన తర్వాత నాకు అప్పచెప్పింది. అమ్మ ఉన్నన్నాళ్ళు నాకు పచ్చళ్ళు కానీ, కారాలు కానీ, పిండి వంటలు కానీ అమ్మ నన్ను బాగా చూసుకునేది. ఇప్పుడు అమ్మగారు లేరు, చనిపోయినారు. కాబట్టి ఆమెకి రుణము జన్మ జన్మలకు కూడా తీర్చుకోలేము. అమ్మకి కథ రాయాలంటే ఒక పుస్తకం రాసిన తల్లిదండ్రుల యొక్క కథ మనము చెప్పుకోలేమన్నమాట. అమ్మ రుణాలు మనము తీర్చుకోలేమని ఇంతటితో నేను ముగిస్తున్నాను. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ ఎనర్జెటిక్ టాలెంట్ గ్రూప్ ఫ్రెండ్స్ అందరికీ, అమ్మలందరికీ. మీరు మై బెస్ట్ ఫ్రెండ్ అన్నీ తనకి మా గ్రూప్ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా వందనాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఎనర్జెటిక్ టాలెంట్ ఫ్రెండ్స్, హ్యాపీ మదర్స్ డే టు ఆల్ మదర్స్. ఈరోజు నేను మదర్స్ డే అని స్పెషల్గా స్వీట్ చేశాను. దీన్ని బెల్లం పాశం అని అంటారు. చాలా హెల్దీ ఫుడ్. దీంట్లో గసాలు, డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసి
చాలా బాగా చేశాను. ఇది మా అమ్మ మా అందరికి ఇష్టమని చేసి పెడుతుంది. ఈ రోజు నేను మా అమ్మ కోసం స్పెషల్గా చేశాను ఫ్రెండ్స్. అమ్మ గురించి చెప్పాలంటే చాలా గొప్పది. అమ్మ రాత్రి పగళ్ళు కష్టపడి మన కోసం మనం ఆనందంగా ఉండడానికి ఎంతో ట్రై చేస్తుంది. మనకి ఇష్టమైన ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ మనల్ని చూసుకుంటుంది. మమ్మల్నే కాకుండా మా పిల్లల్ని కూడా చూసుకుంటుంది. అమ్మ విలువ మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం మదర్స్ అయిన తర్వాతనే అమ్మ వాల్యూ మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనం ఎంత ఇబ్బంది పెట్టినా అమ్మ మనం ఇబ్బంది పెడుతున్నామని అనుకోకుండా మన కోసం మనల్ని బాగా చూసుకుంటూ మన పిల్లల్ని చూసుకుంటుంది. మన పిల్లలు మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఎందుకంటే మనం కూడా అమ్మని ఇలా ఇబ్బంది పెట్టామా అని. కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది అమ్మ ఎంత బాగా చూసుకుంది మనల్ని అని. అమ్మ మనకు దేవుడిచ్చిన వరం. అమ్మ ప్రేమ చాలా గొప్పది. అమ్మ రుణాన్ని మనం ఎప్పటికీ తీర్చుకోలేము. అమ్మ ప్రేమను మనం వెలకట్టలేము. చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. నాతోనే కాదు మా తమ్ముళ్ళతో మా చెల్లితో అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఒకే పళ్ళెంలో అందరికీ కలిపి తినిపిస్తుంది. అమ్మ ప్రేమ చాలా గొప్పది. మేము తినమని అల్లరి చేసిన మా డాబా పైన తీసుకెళ్ళి అందరికీ చందమామను చూపిస్తూ తినిపించేది. అటు ఇటు అన్ని కథలు చెప్తూ చాలా బాగా మాకు తినిపించేది. చాలా థ్యాంక్స్. అమ్మ ప్రేమని ఎవరెవరు ఎలా తెలుపుతున్నారని తెలుసుకోవడం కోసం నీరు అక్క ఈ కాంపిటీషన్ పెట్టింది. చాలా థ్యాంక్స్ నీరు అక్క. వందే మాత్రం నీరజ్. ముందుగా గ్రూప్ సభ్యులకు నీరజ్కి అందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు అండి. మీరు మా మదర్ ఏం చేసి పెట్టారన్నారు కదా, బెల్లం పరమాన్నం చేసి పెడుతుంది మా మదర్. నాకు ఎప్పుడు వెళ్ళినా కూడా అందులో చాలా ప్రోటీన్స్ ఉంటాయని నాకు చాలా ఇష్టం అని, ఆమె ప్రేమతో పాటు ప్రోటీన్స్తో పాటు చాలా హ్యాపీగా తింటాను నేను. అది ఎప్పుడు వెళ్ళినా కూడా నేను బెల్లం పరమాన్నం చేయించుకొని తింటాను నీరజ్. మా మదర్ గురించి చెప్పమన్నారు కదా, చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి నా లైఫ్లో. ప్రతి మలుపులో ఆమె ఉంది. నా సుఖంలో, సంతోషంలో, దుఃఖంలో ఇప్పటికీ కూడా నేనున్నానంటే నా వెన్నంటే ఉంటుంది మా మదరు. ఒక ఇన్సిడెంట్ ఏదైనా చెప్పమన్నారు కనుక, మా బావగారు వాళ్ళు చనిపోయినప్పుడు మేము చాలా లోన్లీగా ఫీల్ అయిపోయాం. మా ఇంట్లో కరోనా ఎఫెక్ట్ అయినప్పుడు అప్పుడు మా మదర్ నాకు చాలా అండగా నిలబడి నేనున్నా, నీకేం కాదు, నువ్వు భయపడొద్దు అని చెప్పేసి ప్రతిరోజు అంత కరోనా పీరియడ్లో కూడా క్యారేజ్ పంపించడము, మాకు సపోర్ట్ ఇవ్వడము, మా ఫ్యామిలీకి సపోర్ట్గా నిలబడడం అనేది నేను నా లైఫ్లో నేను ఎప్పుడు మర్చిపోలేను నీరజ్. నాకు ఎప్పుడు ఆరోగ్యం బాగాలేకపోయినా, తన ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా నేను నీ చిన్నాన్ని బెట్ట నేను చేసి పంపిస్తానని తన ఆరోగ్యాన్ని పక్కన పెట్టి నా కోసం అని చెప్పేసి క్యారేజ్ కట్టి మరీ పంపిస్తుంది. ఎంత ఓపికలెక్కినా ఎప్పుడు నేను ఏది అడిగినా కూడా నో అని చెప్పదు. ఆవిడ నుంచి ఆవిడకున్న సహనము, ఓపిక, ప్రేమతత్వం అన్నీ నేర్చుకున్నాను. నా జీవితంలో ప్రతి విషయంలో మా మదర్ నాకు ఇన్స్పిరేషన్ నీరజ్. అందుకని చెప్పేసి ఇంకా చెప్పాలని చాలా ఉంది కానీ టైం లేదు కనుక కొంచెమే చెప్పాలి కనుక ఎంత చెప్పినా తక్కువే. మా మదర్ గురించి చాలా చెప్పొచ్చు. ఇప్పటికీ నాకు సపోర్ట్గా ఉంటుంది నీరజ్. తను యాక్టివ్, నేనున్నానంటే నాకన్నా డబుల్ యాక్టివ్ ఉంటారు మా మదరు. యాక్టివ్ ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ నీరజ్. థ్యాంక్ యూ. అందరికీ హ్యాపీ మదర్స్ డే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఆపర్చునిటీ ఇచ్చినాక థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు చాలా ఇష్టమైన స్వీట్ పాల తాలికల స్వీట్. ఇదంటే నాకు చాలా ఇష్టం. సో దీనికోసం మా మమ్మీ నా కోసం చేసి పెట్టింది. అండ్ నేను మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్న విషయాలు ఏంటంటే, ఎప్పుడు కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. ఎవరో మనకి ఏదో చేస్తారు, ఎవరో మనకి హెల్ప్ చేస్తారని చెప్పి ఎవరికి ఎదురు చూడొద్దు అని చెప్తారనమాట. సో నేను అది నేర్చుకున్నాను. అందుకోసం ఎప్పుడు కూడా ఎవరి దగ్గర నుంచి ఏ ఎక్స్పెక్టేషన్స్ మేము పెట్టుకోము. నా ప్రయత్నం నేను చేస్తాను. మ్యాక్సిమం సంపాదించుకోవాలి, బాగా బతకాలి అనే ఇంటెన్షన్. ఎందుకంటే మా మమ్మీ కూడా ఎప్పుడు కూడా ఫైనాన్షియల్గా వెల్ సెటిల్ ఉండాలి. అప్పుడే మనకి ఒక రెస్పెక్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అందరూ మనకి రెస్పెక్ట్ చేస్తారు. ఎవరిని డిపెండ్ అవ్వద్దు అనేది ఎక్కువ చెప్తుంది. సో నేను అది ఫాలో అవుతాను. అండ్ నేను ఇలాంటి సిచ్యువేషన్లో కూడా నేను ఇంత హ్యాపీగా లీడ్ చేస్తున్నాను అంటే నాకు వన్ ఆఫ్ ద రీజన్ మా మమ్మ అండ్ డాడ్. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ తోటి నేను ఈరోజు ఇంత మంచిగా ఉన్నాను. అండ్ మోరెవర్ నాకు మమ్మ ఫాదర్ ఎంత ఇంపార్టెంటో అట్ ద సేమ్ టైం మీరు ఒక మీ సపోర్ట్ కూడా నాకు చాలా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ యూ. అండ్ థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ముందుగా హ్యాపీ మదర్స్ డే. నా పేరు దాక్షాయణి. మా మదర్ పేరు కోటేశ్వరమ్మ. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. నా మదర్కి ఇష్టమైన వంట మురుకులు బాగా చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. ఇవి మా అమ్మకి చాలా ఇష్టమైన వంట. కజ్జికాయలు కూడా చాలా బాగా చేస్తుంది. ఇవి చేసిన అమ్మ నిజంగా నేను మహాలక్ష్మిలాగా చూసుకుని, నేను ఫస్ట్ పుట్టాను, మహాలక్ష్మిలాగా చూసుకున్నారు. ఈ మదర్స్ డేకి అమ్మ నన్ను భూమి మీద తీసుకురావడమే చాలా మంచి విషయం. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ఎనర్జెటిక్ గ్రూప్
వీరు గారికి చాలా థ్యాంక్స్. హాయ్ అమ్మా, మదర్స్ డే శుభాకాంక్షలు. అలాగే అడ్మిన్ నీరు గారికి, మన ఎస్టీ గ్రూప్ లేడీస్ అందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు అండి. నాకెంతో ఇష్టమైన మా అమ్మ నా కోసం తయారు చేసే పకోడీ ఈరోజు నేను మా అమ్మ కోసం తయారు చేశానండి. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. చిన్నప్పుడు అనమాట అమ్మ ఏమనేదంటే, నాకు ఒంట్లో బాగోకపోయినా జ్వరం వచ్చినా సరే అమ్మ ఏం చెప్పేదంటే, నీకు జ్వరం నయమైపోగానే, నీకు తగ్గిపోగానే నేను నీకు పకోడీ చేసి పెడతానని చెప్పేది. అందుకని చెప్పేసి ఎప్పుడు జ్వరం తగ్గిపోతుందా అని చూసేదాన్ని. జ్వరం తగ్గిన వెంటనే ఇది చేసేది. రైస్లోకి చాలా బాగుంటుంది అనమాట ఇది. అలాగే ఇక్కడ దగ్గరలోనే ఉంటారండి మాకు అమ్మ వాళ్ళు. మా పేరెంట్స్ నాకు దగ్గరలోనే ఉంటారనమాట. ఎప్పుడు ఆనియన్ పకోడీ చేసినా సరే వెంటనే ఫోన్ చేసి పద్మజారా అని చెప్తారనమాట. వెళ్ళి తింటాను, అంత ఇష్టం అనమాట నాకు. చాలా సంతోషంగా ఉందండి ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. అలాగే మా పేరెంట్స్ ప్రతి విషయంలోనూ కూడా నాకు సపోర్ట్గా ఉంటారండి. నేను ఒక్కదాన్నే అనమాట వాళ్ళకి. అందుకని చెప్పేసి చాలా సపోర్టివ్గా, చాలా బంగారాన్ని చూసుకుంటారనమాట. అంత ప్రేమగా, అంత ఆప్యాయతగా ఉంటారు. నేనే ఇంకా వాళ్ళకి అన్నీని. అది చాలా సంతోషంగా ఉందండి. అమ్మ, మళ్ళీ చెప్తున్నాను, మదర్స్ డే శుభాకాంక్షలు. మదర్స్ డే రోజునే కాదు, ప్రతిరోజు కూడా నా దృష్టిలో మదర్స్ డేనే. చాలా థ్యాంక్స్. ఎస్ ఫ్రెండ్స్, చూసారు కదా ఇలా వాళ్ళ అనుబంధం, వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ తల్లితో ఒక కూతురుకు అనుబంధం, వాళ్ళ డిషెస్ షేర్ చేసుకునేది చూసారు కదా. సో ఇలాంటి ఇంకా ముందు కొత్త కాన్సెప్ట్స్ తోటి మీ ముందుకు వస్తాను. సో డెఫినెట్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వెరైటీ గేమ్స్ అన్నీ, వాళ్ళ టాలెంట్ ఏందో ఎనర్జెటిక్ గ్రూప్ బయటికి తీసుకొస్తుంది. So don't miss this channel. Okay, na? Thank you so much. Wishing you all a very happy Mother's Day.